అన్నలు అక్కలకు అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. నేను మీ జానమ్మ. ఆల్రెడీ మన వీడియోస్ స్టార్ట్ అయిపోయినాయి. సో అందరు ప్రెగ్నెన్సీ వీడియోస్ అడుగుతుర్రు, 21st డే వీడియో అడుగుతుర్రు, అన్నీ అడుగుతుర్రు. సో ఒకటి పెడతా, ఎందుకంటే బేబీతో కొంచెం ఇబ్బంది అవుతుంది. చూసుకోవాలి కదా ఈ టైంలో ఎక్కువ, అంటే పచ్చిబాలంతా అంటారు కదా. సో దానివల్ల ఎడిటింగ్ ఇవన్నీ నేనే చేసుకోవాలి కదా, చేసేవాళ్ళు లేరు. సో నేను ఒక్కదాన్ని చేసుకునేసరికి మళ్ళీ బేబీని చూసుకునేసరికి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మదర్గా ఫస్ట్ బేబీని చూసుకోవాలి, తర్వాతనే వర్క్ అంటారు. సో ఇంకా బేబీని చూసుకుంటూ నేను వీడియోస్ చేయాలంటే టైం ఉండట్లేదు. నైట్ అసలు నిద్ర ఉండట్లేదు. డే టైంలో నైట్ టైంలో ఇబ్బంది అవుతుంది. అందుకనే నేను వీడియోస్ అనేటివి పెట్టలేకపోతున్నా. ఇవాళనైతే ఆఫ్టర్ లాంగ్ టైం ఒక 3 మంత్స్ తర్వాత నేను బాబు వాళ్ళ ఇంటికి పోతున్నా. ఎన్ని రోజులు సో ఇవాళ పోతున్నా కాబట్టి మళ్ళీ మన బర్ల దగ్గరికి మన ఇంటికి నేను పోతున్నా కాబట్టి ఒక చిన్న వ్లాగ్ మీకు అప్డేట్ ఇద్దామని చెప్పేసి వ్లాగ్ తీస్తున్నా. సో ఇప్పుడు నేను పోయే వీడియోని అయితే రికార్డ్ చేస్తా. రేపు మన ఇంట్లో చిన్న అదేంటి ఫెస్టివల్ ఉంది, అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ వచ్చినప్పటి నుంచి పోలేదు. నేను పోవాలి కదా అమ్మ వాళ్ళ ఇంటికి, అందుకని వెళ్తున్నా. సో పోయినాక మాట్లాడుకుందాం. పొంగ కూడా చూపిస్తా. అంటే మమతక్క వాళ్ళది రంగదమ్మపల్లి, మా తిరుమలపూర్ కాబట్టి నేను ఇప్పుడు తిరుమలపూర్కి పోతున్నా. ఇంకా బేబీ అప్డేట్స్ కూడా తొందరలో మీ ముందుకు తీసుకొస్తా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా వీడియోస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో నాకు తెలుసు. ఇంకా తప్పదు, ప్లీజ్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ జానమ్మ. వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. పొద్దుగాల ఇంటికి వద్దాం అనుకున్నాం, కానీ సడన్గా ఇంకా బేబీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక నేను మమతక్క ఇద్దరం అయితే వెళ్ళినాం. పోయి చూపించుకుని అయితే రిటర్న్ అయిపోయినాం. ఇంకెందుకంటే ఫస్ట్ చూపించిన తర్వాత ఇంటికి పోవచ్చని అన్న తర్వాత ఆయనతో పోయి చూపించుకొని వచ్చినాం. నేను మమతక్క ఆటోలో పోయినాం. ఇక ఎందుకంటే వెదర్ కూడా బాగాలేదు కదా. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చినాం. ఇప్పుడే అక్క నేను ఇద్దరం కలిసి బేబీని చూపించుకొని వచ్చిన తర్వాత ఇంకా అమ్ముండి ఇక పోదామని చెప్పేసి అన్నది. ఎందుకంటే సందలు పడ్డాక పోవద్దట, పొద్దుగా జామట్లో పోవద్దట. అంటే డెలివరీ అయినప్పటి నుంచి నేనైతే అవ్వ వాళ్ళ ఇంటికి పోలేదు. సో ఈ ఇయర్నే ఫస్ట్ టైం పోతున్నాం. సో ఇక నా కోసం ఊరంతా, మా వాడకట్టంతా, మాకు తెలిసిన వాళ్ళందరూ జాను ఎప్పుడు వస్తుంది, జాను బేబీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తారు. ఈ రోజు అందరినీ కలవబోతున్నా. అంటే ఇవాళ పోతే అందరు రేపు వస్తారు చూడడానికి. ఉంటది కదా, హాస్పిటల్ అందరు రాలేదు కదా, ఊరంతా రాలేదు కదా, రారాదు కదా. సో ఇంకా వచ్చినప్పుడైతే ఇంటికి వచ్చి మందలు ఇస్తారు కదా, అందరూ నా కోసం వెయిటింగ్. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తీసుకొస్తావు, రాబుల్ తాత ఎప్పుడు తీసుకొస్తావు సత్తమ్మ అని చెప్పేసి చాలా మంది అడుగుతారట. ఈ రోజు అయితే మేము పోతున్నాం. ఇక ఫుల్ హ్యాపీ. బేబీకి సంబంధించిన బట్టలు అన్ని చదువుకొని ఇక ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. ఆ లోపు ఇక స్నానం చేయించి ఇంకా తనని రెడీ చేయించి స్నానం చేసే లోపు నేనైతే ఇవన్నీ చదువుకొని ఇంకా టైం ఉండట్లేదు మొత్తానికి. సో ఇప్పుడైతే ఇక ఇవన్నీ చదివి చూపిస్తా, లేకపోతే డైరెక్ట్ పోయినాకనే వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తే కాదు. చిన్న చిన్న బట్టలు, జీడి గింజలు మొన్న వనకొచ్చామంటే దిష్టి తీయడానికి. ఇవన్నీ తన బట్టలు, నా బట్టలు అన్ని అంగడంగడు ఉన్నాయి. ఇవన్నీ చదవాలంటే ఒక రోజు టైం పడుతుంది. ఇప్పుడైతే కొన్ని ఇప్పటి మందం అయితే ఆయనకు సంబంధించిన అయితే కొన్ని తీసుకపోతా. చిన్న డ్రెస్ అక్కడ అది రెడ్ది ఇంకా తన గది లేదా వైట్ ఆయన డ్రెస్సుల తర్వాత కానీ ఆయన మందులు తీసుకో. మందులు ఈ వీడియోలో అయితే నార్మల్ ఫోన్లో తీస్తున్నాం, ఐఫోన్లో తీస్తలేము. ఎందుకంటే ఐఫోన్లో మెయిన్ ఛానల్ లాగిన్ లేదు. అయ్యో డబ్బా, కాటిక డబ్బా, పౌడర్ ఇప్పుడే వచ్చిండు. ఇప్పుడైతే అవ్వ వాళ్ళ ఇంటికి పోతున్నాం. సో మా ఇంటికి మేము పోతున్నాం. అందరు మా కోసం వెయిటింగ్. అక్కడ వెనకకు పడతావు లిఖిత మంచిగా ఓకేనా. మా లిఖిత ఎట్లా వీడియోలోకి వచ్చింది.
ఊరు చూడరంగానే మస్తు హ్యాపీ అనిపించింది. ఊరు చూడరంగానే అక్కడ సుత్తూరు అగో జాను అవుతుందని కొమట్లో లక్కును మా పెద్దమ్మ సుత్తూరు ఇక్కడ మళ్ళీ మా నాగరూప పిన్నోను సుగుణ పెద్దమ్మ కూడా దర్వాజాలో కూర్చొని అగో జాను వస్తుంది అన్నారు. ఇక మా ఇంటి ముఖే ఓంగనైతే ఇక మళ్ళీ లహరి అయితే చూసి షాక్ అయ్యి హాయ్ జాను అని చెప్పేసి మింటూ సిరి లహరి అక్కనైతే షాక్ అయ్యి చూసి హాయ్ చెప్పారు. అక్కడ మా అన్న కూర్చున్నాడు. ఇంకా అవంతా వాతావరణం చూడగానైతే మస్తు పాజిటివ్నెస్ వచ్చింది నాకు. ఇక లోపలికి పోగానే బాప అయితే ఆగురి లోపలికి డైరెక్ట్ రావద్దని చెప్పేసి మమ్మల్ని దింపి ఆయనతో కొబ్బరికాయ అవి ప్రాసెస్ ఉంటుంది కదా, ఇక నాకు కుట్లు ఉంటాయి కదా అందుకనే దిగ రావట్లేదు. బాప అయితే చేతి పట్టుకొని దింపడానికి దించిండు. ఇక లోపలికి పోయినాక ఇక ప్రాసెస్ ఉంటుంది కదా అది చేద్దామని చెప్పేసి ఇంకా అక్కడ ఆగినాం. వచ్చింది సిరం వచ్చింది. మింటూ హాయ్, హౌ ఆర్ యూ? ఎంత ఒకటే నాకు ఒకటే ఒకటే ఫైన్ ఫైన్. మింటూ హాయ్, సిరమ్మ హాయ్ అను. హాయ్, నమస్కారం. వచ్చింది సూర్నికి. హాయ్, ఎన్ని రోజులు అవుతుంది చూసిరి కదా అన్నలు అక్కడ వీడియో ఎట్లుంది, మంచిగా ఉంది అనుకుంటున్నా. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అయితే మెల్లమెల్ల కొంచెం టైం తీసుకొని డే బై డే కాకుండా 2 రోజులకు ఒకటన్నా లేకపోతే 3 రోజులకు ఒకటన్నా పెడతా. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే ఈ టైంలో అసలు టైం ఉండదు. ఇటు అవ్వ అక్క పిల్లలు బాబు అందరూ నెరవాడతారు బేబీతోని. ఎందుకంటే పొద్దున్నాక తెల్లదాక ఎత్తుకోవాలి కాబట్టి పాపం వాళ్ళే చూసుకుంటారు. మళ్ళీ నాకేం అసలు నిద్ర ఉండట్లేదు. ఎప్పుడు ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి కదా ఇక, ఎందుకంటే ఈ టైంలోనే మనం ఎంత కేరింగ్గా చూసుకుంటే అంత మంచిగా ఉంటారట. సో మన జానమ్మ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. మిగతా వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా అంటే మీరు నన్ను తిడతారు నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు పెడతా అంటావు వీడియోలు పెట్టావు అని, కానీ ఏం చేయాలి, ఒక్కదాన్ని ఎటాని ఉరకాలి, ఎటాని చేయాలి, ఎటాని తీయాలి వీడియోలు. పిల్లలేమో స్కూల్కి వస్తారు, ఇక అమ్మనేమో బేబీని పట్టుకొని ఉంటుంది, బాపేమో పనిపోతాడు. ఎట్లుంటుంది చెప్పుర్రి. ఇక నాకేమో ఒకనాడు శాతం అవుతుంది, ఒకనాడు శాతం అయితే లేదు. అందుకనే చేస్తలేను. ఇక ఉన్న వీడియోలు అయితే ఇక మెల్లమెల్లగా పెడతా. ఇక అర్ధగంట అట్లా చేసి ఎడిటింగ్, ఇక మిగతా టైంలో రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే నేను రోజు చేయట్లేదు, ఎప్పుడో ఒకసారి 1 గంట అర్ధగంట మాత్రమే చేస్తున్నా. అది కూడా పడుకున్న టైంలో కానీ ఎవరైనా ఎత్తుకున్న టైంలో కానీ. అంటే పెయిన్స్ లేవని కాదు, ప్రాబ్లం అయితే లేదని కాదు, అన్నీ ఉంటాయి. కాకపోతే ఒక బాధ్యత అనేది మనకు వచ్చినప్పుడు అది ఏదైనా సరే కొంచెం ఎంతో కొంత ఓపిక తెచ్చుకొని చేయాలి, తప్పది. సో డూ సబ్స్క్రైబ్ జానమ్మ బ్లాగ్స్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలిద్దాం. అంతవరకు మీ జానమ్మ.